అరే బట్టు, చెప్పరా గజాల. యూఐ సినిమా చూశాను రా. మామ ఎప్పుడో వచ్చింది, ఇప్పుడు చూడడం ఏంటి మామ? అయినా అంటే ఎలా ఉంది చెప్పు. థియేటర్లో చూడకపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ ఎందుకులే. కానీ ఇప్పుడు సినిమా విషయానికి వస్తే, సినిమా అయితే పర్సనల్గా నాకు నచ్చింది. ప్రతిదానికి ఒక ఇనిషియేటివ్ అయితే తీసుకుంటారో దానికి ప్రాపర్ క్లోజింగ్ అయితే ఉండదు. ఆ క్లోజింగ్ ఉండకపోగా దాన్నే లాస్ట్లో ఏం చెప్తారు అని అంటే, క్లైమాక్స్లో కన్క్లూడ్ చేసే విధానం ఏంటంటే ప్రజలే ఆలోచించుకుంటారు, వాళ్ళే సొల్యూషన్స్ వెతుక్కుంటారు. ఆన్సర్స్, క్వశ్చన్స్ మాత్రమే నేను రేస్ చేస్తాను, సొల్యూషన్స్ మీరే రాసుకోండి. నాకు ఒక ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చినట్టు ఇస్తారు. మొత్తం అంతా కూడా ఎగ్జిక్యూట్ చేసిన విధానం కూడా బాగానే ఉంది. కాకపోతే సినిమా అందరికీ నచ్చుతుందని అయితే మాత్రం నేను చెప్పను. అదే నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కడు ప్రాబ్లంకి కన్క్లూజనే చూపించాలని కోరుకుంటాడు. అదే ఇప్పుడు జనరల్ సినిమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుంటే ఒక కన్క్లూజన్ అన్నది సినిమాలో ఒక పార్ట్. ఆ కన్క్లూజన్ ఇందులో ఉండదు. ఆ కన్క్లూజన్ని నీ థాట్ ప్రాసెస్కి వదిలేస్తాడు. ఎందుకంటే ఆ పర్టికులర్ పాయింట్స్ ఏవైతే రేస్ చేశారో ఆ పాయింట్స్కి సంబంధించి నీకంటూ థాట్ ప్రాసెస్ ఉంటుంది, నాకంటూ థాట్ ప్రాసెస్ ఉంటుంది, వినేవాళ్ళకంటూ థాట్ ప్రాసెస్ ఉంటుంది. అందరి థాట్ ప్రాసెస్లు, అందరి మనోభావాలు ఒకేలా ఉండవు కాబట్టి ఎవరి ఇండివిజువాలిటీకి వాళ్ళని వదిలేశారు. నీకు సినిమా స్టార్టింగ్లో కూడా ఫస్ట్ పావుగంట ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక పర్టికులర్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేశారు. అది అర్థమైతే మాత్రం నిజంగా సినిమా అంతటికి ఒక కన్క్లూజన్ వచ్చేసినట్టు, అక్కడే వచ్చేసినట్టు. నీకు ఎస్టాబ్లిష్ చేసిన విధానం కూడా ఒక ఆడిటోరియంలో ఉంటుంది. ఇదే పర్టికులర్ సినిమా ప్లే చేస్తారు. ఆ ఆడిటోరియం మొత్తంలో ఒకళ్ళిద్దరు మాత్రం ఆ పర్టికులర్ సినిమాకి రిలేట్ అయ్యి బయటకు వస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లోనే ఉంటారు. సేమ్ అతను చెప్దాం అనుకున్నది కూడా ఇదే. నా సినిమా కంప్లీట్గా చూశాక బయట సొసైటీలో కూడా ఇదే థాట్ ప్రాసెస్ ఉండొచ్చు. అంటే ఎవరి ఇండివిజువాలిటీని బట్టి, ఎవరి థాట్ ప్రాసెస్ని బట్టి వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. చెప్పిందంతా ఏం లేదు మావా. ఎప్పుడు మన ఛానల్ రివ్యూలో అబ్జర్వ్ చేసి ఉంటే ఎక్కడ కూడా మనం స్టోరీ చెప్పం, ఏది కూడా చెప్పం. ఇందులో కూడా నేను స్టోరీ అయితే ఏం చెప్పను. బట్ టచ్ చేసిన పాయింట్స్ అయితే మాత్రం అన్నీ కూడా సోషల్ ఎలిమెంట్సే టచ్ చేసుకున్నారు. కంపేర్ టు నువ్వు ఒక పాలిటిక్స్ పరంగా కానీ, లేకపోతే ఎన్వైర్న్మెంట్ పరంగా కానీ, లేదా నీ స్టేట్ ఆఫ్ మైండ్ పరంగా కానీ, లేదా టెక్నాలజీ పరంగా కానీ, ఇలాంటి ఇండివిజువల్ పాయింట్స్ని అయితే టచ్ చేసుకున్నారో ఆ టచ్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా రిలేటబులే. ఆ రిలేటబిలిటీ ఉంది కాబట్టే కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఆ రిలేటబిలిటీ నువ్వు యాక్సెప్ట్ చేస్తే ఈ పాయింట్స్ అన్నీ నచ్చుతాయి. ఆ రిలేటబిలిటీ నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే అంటే నీకు నిన్నే కొట్టినట్టు ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ అయితే చేయలేవు. సేమ్ అదే జరిగింది ఈ పర్టికులర్ సినిమాలో కూడా. ఏ మాటకి ఆ మాట అయితే చెప్పుకోవాలి. రైటింగ్ అయితే మాత్రం బాగుంది. తీసుకెళ్ళిన విధానమే కొంచెం అటు ఇటుగా ఉంది. మీన్స్ అందరికీ ఒకేలా అర్థం అవుతుంది అని అయితే మాత్రం చెప్పలేను నేను. పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఉపేంద్ర పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. 2 షేడ్స్లో ఉంటుంది క్యారెక్టరైజేషన్. 2 క్యారెక్టర్స్ కూడా 100% జస్టిఫికేషన్ అయితే ఇచ్చాడు. ఇంకా మిగతా క్యారెక్టర్స్ గురించి వస్తే నోటబుల్ క్యారెక్టర్స్ ఉంటారు. బట్ వాళ్ళందరూ కూడా చెప్పాను కదా, ఏదైతే సినారియోలు, సిచ్యువేషన్లు ఉంటాయో వాటికి తగ్గట్టు వచ్చి వెళ్ళిపోతారు. బట్ మొత్తం అంతా క్యారీ చేసింది అయితే మాత్రం ఉపేంద్రయ్య ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయేమో? ఇందాక చెప్పినట్టే సినిమా అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది టెక్నికల్గా. వరల్డ్ ఏదైతే బిల్డ్ చేసుకున్నాడో ఆ వరల్డ్ని ఆన్ స్క్రీన్ మీద చాలా రిచ్గా చూపించాడు. తన విజువలైజేషన్కి తగ్గట్టే సినిమాటోగ్రఫీని కూడా డిజైన్ చేసుకుని ఉండొచ్చు. మ్యూజిక్ కూడా బాగుంది. బట్ పాటల విషయానికి వస్తే కొన్ని పాటలు ఒకటి రెండు పాటలు అయితే బాగున్నాయి ఆన్ స్క్రీన్. సిచ్యువేషన్ తగ్గట్టు వస్తాయి. ఆ 2 సాంగ్స్ కూడా బాగున్నాయి. అండ్ ఎడిటింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, ఏదైతే యూస్ చేశారో సినిమాకి, అది కొంచెం క్లమ్జీగా ఉంది. సో ఆ ప్యాటర్న్ కొద్దిగా అటు ఇటు చేసి ఉంటే బాగుంది అనిపించింది. ఫైనల్ వెరిడిటీ ఏంటి మామ అనేది? చూడొచ్చు మామ, కంపల్సరీగా చూడదగ్గ సినిమాయే. ఫ్యామిలీతో మాత్రం కళ్ళు మూసుకుని నిరభ్యంతరంగా నిశ్చింతగా చూసేయచ్చు మామ. ఈ సినిమా అయితే G5లో స్ట్రీమ్ అవుతుంది. అయితే లుక్ అయితే వేసేసుకో.